హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కృష్ణుడు తను కొంచెం ప్రసాదం తీసుకొని మిగతాది అర్జునుడికి ఇచ్చి ఇది రుక్మిణీదేవికి ఇచ్చి రేపు ఉదయాన్నే రుక్మిణీదేవిని తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. గోపాలుడు బృహన్నలకు ప్రసాదం ఇచ్చి రేపు ఉదయాన్నే రుక్మిణీదేవిని తీసుకొని పార్వతీదేవి మందిరం దగ్గరికి రండి, అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బృహన్నల ప్రసాదం తీసుకొని రుక్మిణీదేవి గది దగ్గరకు వెళ్తుంది. అక్కడ సైనికులు బృహన్నలను ఆపుతారు. అప్పుడు బృహన్నల ఇది దుర్వాస మహర్షి ఇచ్చిన ప్రసాదం రాకుమారికి ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు సైనికులు బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తారు. దానికి బృహన్నల ఈ ప్రసాదం గనక తినకపోతే రాకుమారికి వివాహం జరగదు అని చెప్తారు. అయినా సరే సైనికులు వినరు. అప్పుడు బృహన్నల మీ శిశుపాలుడు అందంగా ఉంటాడు కదా, నేనే ఈ ప్రసాదం తినేస్తాను, బహుశా నాతోనే అతనికి వివాహం జరగవచ్చేమో అని అంటుంది. అయినా సరే సైనికులు వదిలిపెట్టరు. అప్పుడు ఈ ప్రసాదం మీరు తినండి, ఎవరికి తెలుసు మీ వివాహం జరుగుతుందేమో అని అంటుంది. అప్పుడు సైనికులు విసిగిపోయి సరే వెళ్ళి ఈ ప్రసాదాన్ని రాకుమారికి ఇవ్వు అని చెప్పి పంపిస్తారు. అప్పుడు బృహన్నల గది దగ్గరకు వెళ్ళినప్పుడు రుక్మిణీదేవి తనను తాను అలంకరించుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య అయిన రుక్మి అక్కడికి వచ్చి, రుక్మిణి నువ్వు ఇప్పుడు వివాహం చేసుకోకపోతే శిశుపాలుడు బాధపడతాడు, ఆల్రెడీ శిశుపాలుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు కనుక నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడవద్దు అని అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి నేను ముందే చెప్పాను కదా ఈ వివాహం చేసుకోనని, ఇప్పుడు చూడండి శిశుపాలుడు మనసు దుఃఖిస్తుంది అని అంటుంది. అప్పుడు రుక్మి నీవు ఆ యాదవుడి గురించి ఆలోచించవద్దు, ఆ యాదవుడు ఇక్కడికి రావడానికి అస్సలు కుదరదు, ఎందుకంటే మన రాజ్యం చుట్టూ సైనికులు చాలామంది ఉన్నారు కనుక నువ్వు ఆ యాదవుడిని మర్చిపోయి శిశుపాలుడిని వివాహం చేసుకోమని చెప్తాడు. అప్పుడు రుక్మిణి నేను వివాహం చేసుకొని అంటుంది. దానికి రుక్మి నువ్వు కనుక ఇప్పుడు వివాహం చేసుకోకపోతే మన తండ్రి బాధపడతాడు, అంతేకాదు మధుర యువరాజు అయిన జరాసంధుడు కూడా మన రాజ్యంపై దండయాత్రకు వస్తాడని చెప్తాడు. దానికి రుక్మిణీదేవి మీరు ఆ జరాసంధుడి గురించి బాధపడవద్దు, నా భర్త అయిన కృష్ణుడు మిమ్మల్ని కాపాడుతాడు, నాకు కృష్ణుడికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని చెప్తుంది. దానికి రుక్మి ఎప్పుడు కృష్ణుడు కృష్ణుడు అని జపం చేస్తూ ఉంటావు, అసలు ఆ కృష్ణుడు పేరు మర్చిపో, నువ్వు ఇంక ఈ గది నుంచి బయటకు రావడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడైతే నీ వివాహ సమయం దగ్గరికి వస్తుందో అప్పుడే నిన్ను బయటకు తీసుకువెళ్తాను అని చెప్పి రుక్మిణిని కింద పడవేసి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటాడు. అప్పుడే బృహన్నల కనిపిస్తుంది. అప్పుడు రుక్మి నీవెవరు అని అడుగుతారు. అప్పుడు బృహన్నల దుర్వాస మహర్షి ప్రసాదం ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. దానికి రుక్మి కనీసం ఈ ప్రసాదం వల్లనే తన మనసు మారుతుందేమో, వెళ్ళి ఇవ్వు అని అంటాడు. అప్పుడే రుక్మిణీదేవి నెమలి పింఛం గీస్తూ ఉంటుంది. అప్పుడు బృహన్నలు చూసి నెమలి పింఛం స్వతహాగా ఇంత అందంగా ఉంటుందా, నేను మాధవుడు తలపై ఉండడం వల్ల దానికి ఇంత అందం వచ్చిందేమో అనుకున్నాను అని అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి బృహన్నలు చూసి ఎవరు నీవు అని అడుగుతుంది. అప్పుడు బృహన్నల నేను ఎవరో మీకు ఇప్పుడు అవసరం లేదు, మా బావ అయిన కృష్ణుడు మిమ్మల్ని తీసుకొని పార్వతీదేవి మందిరం దగ్గరకు రమ్మని చెప్పాడు, పదండి వెళ్దామని అంటాడు. అప్పుడే రుక్మి వాళ్ళకి ఎదురొస్తాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు అని అడుగుతాడు. అప్పుడు బృహన్నల ఈ ప్రసాదాన్ని పార్వతీదేవి మందిరంలో పార్వతీదేవికి పూజ చేసిన తర్వాత తీసుకుంటేనే దాని ప్రతిఫలం లభిస్తుంది అని అంటాడు. దానికి రుక్మి అవసరం లేదు, రుక్మిణి ఎక్కడికి రాదు అని చెప్తాడు. దానికి బృహన్నల సరే మీ ఇష్టం, మీ ఆజ్ఞ, ప్రసాదం గనక తినకపోతే తనకు నచ్చిన వరుడితో తన వివాహం జరగదు అని చెప్తాడు. అప్పుడు రుక్మిణి కూడా సరే నేను వెళ్ళను అని చెప్తుంది. అప్పుడు రుక్మి కాదు నీ వివాహం జరగాలి, నువ్వు ఈ ప్రసాదం తీసుకోవాలని చెప్పి రుక్మిణిని తీసుకొని పార్వతీదేవి మందిరం వైపు వెళ్తూ ఉంటాడు. అయితే చుట్టూ సైనికులు కూడా ఉంటారు. బృహన్నలు కూడా వెనుక వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక దోమ అటు ఇటు తిరుగుతూ బృహన్నల ముక్కు దగ్గరకు వెళ్తుంది. అప్పుడే బృహన్నల తుమ్మగా బృహన్నల పైన ఉన్న జుట్టు తన కొంగు ఊడిపోతుంది. అప్పుడే సైనికులు చూసి అందరూ భయపడతారు.
ఎందుకంటే అర్జునుడు అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు రుక్మిణి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది. దానికి అర్జునుడు మాధవుడు చెప్తూ ఉంటాడు, మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో పరిగెత్తడమే మంచిదని, పదండి వెళ్దామని చెప్పి రుక్మిణి తన గుర్రం పైన, అర్జునుడు తన గుర్రం పైన బయలుదేరుతారు. అప్పుడు కొంత దూరం వెళ్ళగా సైనికులు వాళ్ళని వెంబడించడం గమనిస్తారు. వెనకే రుక్మి, శిశుపాలుడు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడు రుక్మిణీదేవి మీరు పార్వతీదేవి మందిరం దగ్గరికి వెళ్ళండి, నేను వీళ్ళని చూసుకుంటానని చెప్తాడు. ఇంకా రుక్మిణీదేవి పార్వతీదేవి మందిరం దగ్గరికి వెళ్ళి పార్వతీదేవికి నమస్కరించి కృష్ణుడు కోసం వెతుకుతూ మందిరం అంతా తిరుగుతుంది. అప్పుడు కృష్ణుడు కనిపించడు. రుక్మిణీదేవి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మెట్లపై నుంచి కృష్ణుడు రావడం గమనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.